హలో అండి, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి కారెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ స్పెషలిస్ట్ని. ఈరోజు మనము ఇంతకుముందు ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో స్టేప్లర్ సర్కంసిషన్ గురించి కానీ ఫైమోసిస్ గురించి కానీ ఈరోజు ఇంకొక 2 టాపిక్స్ నేను చెప్తాను. చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య రీసెంట్గా నేను ఎక్కువ చూస్తున్నాను. దాని పేరే పారాఫైమోసిస్. ఫైమోసిస్ అంటే ఏంటి? ముందరున్న చర్మం వెనక్కి రాకపోవడం. మరి పారాఫైమోసిస్ అంటే వెనక్కి వచ్చిన చర్మం మళ్ళీ ముందుకు పోకపోవడం. దాన్ని పారాఫైమోసిస్ అంటాం. యూజువల్గా ఏమవుతుందంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పెనిస్లో 2 పార్ట్స్ ఉంటాయండి. ఈ పెనిస్లో దీన్ని షాఫ్ట్ అంటాం, అంటే అంగం యొక్క మెయిన్ భాగం. దీన్ని గ్లాన్స్ అంటాం. ఓకే, ఈ చర్మం ఏదైతే ఉందో ఎలాస్టిక్గా సాగాలి, కానీ కొందరికి ఏమవుతుంది, టైట్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. టైట్గా ఉంటుంది. చిన్నప్పుడు క్లీన్ చేసుకోకపోవచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి వెనక్కి అనకపోవడం ప్రాక్టీస్ చేసుకుండొచ్చు. ఇట్లాంటి వల్ల చర్మం ముందరున్న చర్మం ఎలాస్టిసిటీ పోయి గట్టిగా అయిపోతుంది. మనం గట్టిగా అనడానికి వెనక్కి అన్నమాట పెయిన్ వస్తుంది. కొందరికి వెనక్కి అనడానికి కూడా రాదు, ఇక్కడ ఆగిపోతుంది. కొందరికి ఇక్కడ ఆగిపోతుంది, కొందరికి ఇక్కడ ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం బలవంతంగా చర్మాన్ని వెనక్కి లాగినాం అనుకోండి, ఈ వెనక్కి వచ్చిన చర్మం వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ గట్టిగా రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. రింగ్ లాగా ఫామ్ అయిపోయిన తర్వాత మనం ఇమ్మీడియట్గా ముందరికి కనుక చేసుకోకపోతే ఇక్కడ మనకు ఫ్లూయిడ్ ఫామ్ అయిపోతుంది. ఫ్లూయిడ్ ఫామ్ కావడం వల్ల ఒక స్వెల్లింగ్ లాగా వస్తుంది, పెద్ద స్వెల్లింగ్ లాగా వస్తుంది అన్నట్టు. అంటే వెనక్కి వచ్చిన చర్మం ముందరికి రాదు, ఒక రింగ్ లాగా ఫామ్ అయిపోతుంది. అంటే మనకు మెడకు గొంతుకు తాడేసినట్టుగా అయిపోతుంది అన్నట్టు. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ అంతా ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయి చర్మం అంతా టైట్ అయిపోతుంటుంది. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఎందుకు అంటే దీన్నే మనము పారాఫైమోసిస్ అంటామనండి. పారాఫైమోసిస్ ఇది ఎక్కువ ఎవరిలో అవుతుంటుంది అంటే ఇద్దరిలో అవుతుంటుంది. ఒకటి స్కిన్ టైట్గా ఉన్నప్పుడు మనం వెనక్కి అనుకుని క్లీన్ చేసుకోవడానికి పోయినప్పుడు, లేదు అంటే మాస్టర్బేట్ చేసినప్పుడు స్కిన్ బలవంతంగా వెనక్కి అనడం కావచ్చు. మూడవది చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా మ్యారేజ్ అయిపోయి ఉంటుంది, రీసెంట్గా ఇంటర్కోర్స్ చేసిన వాళ్ళు ఉంటారు. స్కిన్ చాలా టైట్గా ఉంది, మేము సడన్గా చేసే వరకు వెనక్కి అయిపోయింది, మళ్ళీ ముందరికి వచ్చేస్తుంది అనుకున్నాము, బట్ రావట్లేదు సార్, అట్లే ఉండిపోయింది, మేము చూద్దాం అనుకుని ఆగినాము, దానివల్ల ఇట్లా అయిపోయింది అని వస్తుంటారు. సో అట్లా 3 కండిషన్స్లో ఇవి మామూలుగా అవుతుంటాయి. ఇప్పుడు మనం బలవంతంగా లాగినప్పుడు ఆ వెనక్కి వచ్చి ఆగిపోతుంటాయి. ఇట్లాంటి పారాఫైమోసిస్కి మనం ఈ సర్జరీలో అంటే ఈ కేఎస్ఆర్లో బ్యూటీ ఏంటి అంటే, ఓపెన్ సర్జరీ అయితే కనుక పారాఫైమోసిస్ని మాత్రమే రిడక్షన్ చేస్తారు. అంటే ఇందులో ఉన్న ఫ్లూయిడ్ అంతా తీసేసి మళ్ళీ చర్మాన్ని ముందరికి చేయడానికి వస్తుంది. కానీ అదే సమయంలో సర్జరీ చేయడానికి రాదు. ఎందుకు రాదు అంటే అక్కడంత ఎడిమా ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి, హీలింగ్ తక్కువ ఉంటుంది. అట్లా ఓపెన్ సర్జరీలో మనం ఒక 2 వీక్స్ 3 వీక్స్ ఆగిన తర్వాత సర్కంసిషన్ చేస్తాం. కానీ మన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో సేమ్ టైంలోనే ఇక్కడున్న నీరు తీసేయడము అండ్ అదే టైంలో మనం సర్కంసిషన్ చేసుకోవచ్చు, స్టేప్లర్ సర్కంసిషన్ చేసుకోవచ్చు. అదొక బ్యూటీ ఉంటుంది ఇందులో. కాబట్టి ఇట్లాంటి పారాఫైమోసిస్ ఉన్న వాళ్ళకి ఇది ఎమర్జెన్సీ కండిషన్. మనం 1 రోజు 2 రోజులు వెయిట్ చేసే కండిషన్ కాదు. ఎందుకంటే అక్కడ రింగ్ లాగా ఫామ్ అయిన తర్వాత మెల్లగా స్కిన్ అనేది నెక్రోసిస్ అయిపోతుంటుంది, మెల్లగా పాడైపోతుంటుంది నెక్. కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం పారాఫైమోసిస్ని తీసేసి అందులో ఉన్న వాటర్ని తీసి మనం స్టేప్లర్ సర్కంసిషన్ చేసుకోవాలి. సో ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వితౌట్ హెజిటేషన్, వితౌట్ డిలే ఇమ్మీడియట్గా 24/7 హాస్పిటల్ రన్నింగ్లో ఉంటుంది. మేము ఇక్కడ చేయడానికి రెడీగా ఉంటాం. కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్తో 2 ఒకటేసారి చేస్తే చాలా బెనిఫిట్ ఉంటుందండి. థ్యాంక్ యూ.